హలో ఫ్రెండ్స్, టుడే మనం ఎక్సర్సైజ్ 11.2 పెరిమీటర్ అండ్ ఏరియా లెసన్లో 6th క్లాస్ మ్యాథ్స్ చూస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సర్కంఫరెన్సెస్ ఆఫ్ ద సర్కిల్స్ విత్ ద రేడియస్ గివెన్ బిలో. కింది వ్యాసార్థాలు గల వృత్తాల వృత్త పరిధులు కనుగొనండి అని ఇచ్చారు. సో వ్యాసార్థాలు ఇక్కడ ఇచ్చారు, రేడియస్. మనకు ఈ వ్యాసార్థాలు గల వృత్త పరిధులు కనుగొనాలి. సో రేడియస్ అయితే ఇచ్చారు, మనకు సర్కంఫరెన్స్ కావాలి ఈ సర్కిల్స్ యొక్క. సో రేడియస్ వ్యాసార్థం r=7 అయితే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ వృత్త పరిధి అంటే ఏంటి, మనకు 2πr కదా. సో 2πr వృత్త పరిధి. సో మనం వృత్త పరిధినే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇచ్చిన వ్యాసార్థంతో. సో 2 × 22/7 రేడియస్ ఏమి ఇచ్చారు, 7 ఇచ్చారు. సో వృత్త పరిధి సర్కంఫరెన్స్ c. సో c 7 క్యాన్సిల్, 2 × 22 44. So circumference of the circle is equals to 44 centimeters. Okay. Next, so B 3.5 centimeters. So radius is equals to 3.5 centimeters. Okay. Now circumference of the circle ni find out cheyali. వృత్త పరిధిని 22/7 r ఏమి ఇచ్చారు మనకు 3.5 centimeters. సో C. సో ఇక్కడ 3.5ని డబల్ చేస్తే 7 వస్తుంది కదా, అంటే 3.1 3.2 ఓకే, 2 1 2 1 మనకి ఇంకేం మిగిలింది, C 22 మిగిలింది. ఓకే. నెక్స్ట్ C యొక్క రేడియస్ 14 సెంటీమీటర్స్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ 2πr, 2 × 22/7 రేడియస్ 14 సెంటీమీటర్స్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ని Cతో ఇండికేట్ చేస్తాం, వృత్త పరిధిని Cతో చూపిస్తాం. 7 1 7 2. ఓకే. నౌ C 2 × 22 × 2. సో C 88 సెంటీమీటర్స్. ఓకే, వృత్త పరిధి 88 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూస్తే, గివెన్ బిలో ఆర్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ డిఫరెంట్ సర్కిల్స్, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్. సో ఇక్కడ రివర్స్ ఇచ్చారు, ఇక్కడేమో రేడియస్ ఇచ్చి సర్కంఫరెన్స్ కనుక్కోమన్నారు, మరి ఇక్కడేమో సర్కంఫరెన్సెస్ ఇచ్చి రేడియస్ని కనుక్కోమంటున్నారు. సో తెలుగు మీడియంలో అయితే ఇక్కడ వృత్త పరిధులు కనుగొమన్నారు, వ్యాసార్థాలు ఇచ్చి. సో వ్యాసార్థాలు ఇచ్చి వృత్త పరిధులు కనుగొనమంటే, మరి సెకండ్ క్వశ్చన్లో ఇక్కడ వృత్త పరిధులు ఇచ్చి వ్యాసార్థాలు కనుగొనమన్నారు. ఫస్ట్ క్వశ్చన్కి ఇది రివర్స్ అనమాట. సో ఇక్కడ వృత్త పరిధి ఎంత ఇచ్చారు, 4.4 కదా. సో 2πr = 4.4 మీటర్స్. సో r కదా మనం కనుగొనాల్సింది, 2 × π వాల్యూ 22/7 r = 4.4. ఓకే. నా క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న వాటికి ఇక్కడ ఉన్న నంబర్తో మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో 2 1 2 2 2 2. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఉంది, కాకపోతే మనకు 22 1 చేస్తాం. సో 1 నంబర్ తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక నంబర్ తర్వాత ఇక్కడ కూడా పాయింట్ ఉంచుతాం. ఓకే. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి అంటే, ఇక్కడ r ఉంది కదా, r/7 = 0.1. ఓకే, r = 0.1 × 7 = 0.7 మీటర్స్. సో రేడియస్ వ్యాసార్థం = 0.7 మీటర్స్. ఓకే. నా సెకండ్ క్వశ్చన్లో B 176 సెంటీమీటర్స్ వృత్త పరిధి. సో 2πr = 176 సెంటీమీటర్స్. సో మనం రేడియస్ని కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇలాగే అయినా క్యాన్సిలేషన్ చేయొచ్చు, లేదా ఇటువైపు తీసుకుని అయినా క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో r = 176 / 2 × 22/7. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, r = 176/2 × 22. ఇక్కడ డినామినేటర్లో ఉన్న 7 ఇటువైపు న్యూమరేటర్లోకి వస్తుంది. ఓకే. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 2 8. సో 2 8 16. సో 22 1 22 4. సో r = 4 × 7. సో = 4 × 7 అంటే 28 సెంటీమీటర్స్. ఓకే. నెక్స్ట్ C 1.54 సెంటీమీటర్స్. ఓకే. ఇప్పుడు 2πr సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ 1.54 సెంటీమీటర్స్. సో 2 × 22/7 r = 1.54 సెంటీమీటర్.
సో మనం ఇలాగే క్యాన్సిలేషన్ చేయొచ్చు. 2 1 జా 2 7 జా 14 2 7 జా 14. సో ఇక్కడ 2 నంబర్ల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ పాయింట్ ఉంచేస్తాం. ఓకే. నెక్స్ట్ 11 2 జా 11 7 జా. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా 2 డిజిట్స్ ఉండాలి. సో ఇక్కడ 11 7 జా 77 వస్తుంది కదా, మరి ముందర ఏ డిజిట్ ఉండదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటాం. సో 0.07. నెక్స్ట్ ఇక్కడ ఇంకా 2 ఉంది 7 ఉంది. సో r ఈజ్ ఈక్వల్స్ టు 0.07. సో రివర్స్ అవుతుంది కదా 7/2. ఓకే. సో ఇక్కడ ఇంటూ ఉన్నది, ఇక్కడ 2 ఇంటూ 2/7 ఉన్నది, ఇక్కడ వస్తే ఇంటూ 7/2 అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్స్ టు 0.049/2. సో 2 2 జా 2 4 జా 2 5. సో 0.0245. సో ఆన్సర్ ఈజ్ r ఈజ్ ఈక్వల్స్ టు 0.0245 centimeters. ఓకే. థర్డ్ క్వశ్చన్, ఏ గోల్డ్ స్మిత్ హ్యాస్ 8.8 meter of gold wire with him. He has to make gold rings of 2 centimeter radius. How many such rings he can make with it? సో స్వర్ణకారుని వద్ద 8.8 మీటర్ బంగారు తీగ ఉంది, దానితో 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఉంగరాలు ఎన్ని చేయగలడు అని ఇచ్చారు. సో ఇచ్చిన తీగ యొక్క పొడవు 8.8 మీటర్స్. మరి మనకు ఎన్ని రింగ్స్ తయారవుతాయి తెలుసుకోవాలి అంటే సూత్రం తీగ పొడవు బై ఒక ఉంగరపు పరిధి, అంటే లెంత్ ఆఫ్ ద వైర్ బై సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ రింగ్. ఓకే. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూత్రాన్ని అప్లై చేసే ముందర ఒక ఉంగరపు పరిధి, సో సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ రింగ్ కనుక్కోనాలి. సో ఉంగరపు పరిధి అంటే ఉంగరపు వృత్తం లాగా ఉంటుంది కదా ఉంగరం, దాని యొక్క పరిధి అంటే 2πr వస్తుంది కదా. సో 2πr 2 ఇంటూ 22/7 ఇంటూ మనకు క్వశ్చన్లో ఇచ్చారు వ్యాసార్థం ఎంత ఉంగరంది, ఒక ఉంగరంది అంటే 2 సెంటీమీటర్స్. ఓకే. ఇప్పుడు మనం దీన్ని కనుగొందాం. 88/7 సెంటీమీటర్స్. ఓకే. సో మనకు ఒక ఉంగరపు వృత్త పరిధి వచ్చేసింది కాబట్టి నంబర్ ఆఫ్ రింగ్స్ కనుగొందాం. సో నంబర్ ఆఫ్ రింగ్స్, ఎన్ని రింగ్స్ తయారవుతాయో ఆ పొడవుతో చూద్దాం. సో తీగ యొక్క పొడవు 8.8 మీటర్స్, ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంది వృత్త పరిధి. సో డివైడెడ్ బై 88/7 సెంటీమీటర్స్లో ఉంది ఇక్కడ ఒక ఉంగరపు వృత్త పరిధి. మరి ఇదేమో మీటర్స్లో ఉంది. సో మీటర్స్లో ఉన్నది సెంటీమీటర్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 100 వేసేస్తాం, అప్పుడు ఇది కూడా సెంటీమీటర్స్లోకి మారిపోతుంది. ఓకే. సో ఈ ప్రమాణాలు అనేవి ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మనకు ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఒక 0 వెళ్ళిపోతుంది. సో ఇంకొక 0 ఉంటుంది బై 88 ఇంటూ 7. సో ఇక్కడ ఉన్న 7 న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. 88 1 జా 88 1 జా, సో 10 అవుతుంది. సో 10 ఇంటూ 7 70 రింగ్స్. ఓకే. ఎన్ని రింగ్స్ తయారవుతాయి? 70 రింగ్స్ తయారవుతాయి ఇచ్చిన పొడవు గల తీగతో. A wire was bent in the shape of a circle with radius 7 cm. If the same wire was again used to make a square, then find its side. ఒక తీగ 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంగా వంచబడింది. అదే తీగను ఒక చతురస్రంగా వంచిన దాని భుజం ఎంత? సో సర్కిల్ షేప్డ్ వైర్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. సో వృత్తంగా వంచబడిన తీగ వ్యాసార్థం 7 సెంటీమీటర్స్. సో ఇదే సర్కిల్ని అగైన్ దేనిగా మార్చారు? స్క్వేర్గా మార్చారు కదా, అంటే చతురస్రంగా మార్చారు. సో చతురస్రంగా మార్చిన సైడ్, ఒక సైడ్ ఎంత? చతురస్రం యొక్క సైడ్. సో మనం సైడ్ కనుగొనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వృత్తం ఎంత పొడవు ఉందో తెలుసుకుంటేనే కదా ఎంత పొడవు గల చతురస్రం ఏర్పడింది అనేది తెలిసేది. సో ఇక్కడ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే సర్కిల్ మీన్స్ వైర్. సో తీగ వృత్త పరిధి ఎంత అంటే 2πr కదా. సో 2πr 2 ఇంటూ 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్స్ టు 7. సో 7 7 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు 44 సెంటీమీటర్స్. ఓకే. సో మనకు మొత్తం వృత్తం యొక్క చుట్టుకొలత అనేది చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం అవుతుంది కదా, ఎందుకంటే ఆ వైర్ సర్కిల్ అనేది దేనితో తయారు చేయబడింది? వైర్తో కదా. సో వైర్ మొత్తం ఎంత పొడవు ఉంటే వృత్త పరిధి కూడా అంతే ఉంటుంది. ఆ వైర్తో మలచబడిన సర్కిల్ యొక్క వృత్త పరిధి అంతే ఉంటుంది. మరి ఆ వృత్త పరిధితో ఏం చేశారు అంటే దాన్ని చతురస్రంగా మార్చారు. సో దీన్ని మనం తీసేసి వైర్ని పొడవు ఇలా ఉంటుంది అనుకోండి, దీన్ని ఎలా మార్చారు అంటే చతురస్రంగా మార్చారు.
ఓకే. సో ఈ వృత్త పరిధి ఈజ్ ఈక్వల్స్ టు చతురస్రం యొక్క చుట్టుకొలత. ఓకే. సో చతురస్ర చుట్టుకొలత. ఓకే. చుట్టుకొలత ఈజ్ ఈక్వల్స్ టు, సో తీగ వృత్త పరిధికి సమానం అన్నాం కదా, మరి తీగ వృత్త పరిధి సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు 44 సెంటీమీటర్స్. ఓకే. ఇప్పుడు సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4a. సో ఏ మీన్స్ సైడ్స్. ఎన్ని సైడ్స్ ఉంటాయి? ఒక చతురస్రానికి 4 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 4 సైడ్స్ యొక్క చుట్టుకొలత సూత్రం 4a కదా. సో 4a ఈజ్ ఈక్వల్స్ టు 44 సెంటీమీటర్స్. అగైన్ a ఈజ్ ఈక్వల్స్ టు 44/4. సో 4 1 జా 4 1 జా 4 1 జా. సో ఒక సైడ్, ఒక భుజం ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 11 సెంటీమీటర్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ కెమికల్ ఫ్యాక్టరీ 2 wheels of different radius were connected with a belt. Radius of the bigger wheel is 21 cm and radius of the smaller wheel is 7 cm. If the bigger wheel rotates completely 100 times, find out the number of times that the smaller wheel rotates. సో ఒక రసాయన కర్మాగారంలో వేర్వేరు వ్యాసార్థాలున్న 2 చక్రాలు ఒక బెల్ట్తో కలపబడ్డాయి. పెద్ద చక్రం వ్యాసార్థం 21 సెంటీమీటర్, చిన్న చక్ర వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. పెద్ద చక్రం 100 సార్లు తిరిగిన చిన్న చక్రం ఎన్నిసార్లు తిరుగును అని ఇచ్చారు. సో ఏమేమి ఇచ్చారు? రేడియస్ ఆఫ్ ది బిగ్గర్ వీల్ అంటే పెద్ద వీల్ యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్స్. రేడియస్ ఆఫ్ ది స్మాలర్ వీల్ చిన్న వీల్ యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. సో మనం అది రొటేట్ అవుతుంది అని చెప్పినప్పుడు మనం వాటి యొక్క పరిధులు సర్కంఫరెన్స్ ఆఫ్ ద వీల్స్ కనుక్కోనాలి. ఓకే. సో నేను దీన్ని R1 అని చెప్తాను, ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. ఓకే. సో R1 ఎంత ఇచ్చారు మనకు? 2 × 22/7 × 21. ఓకే. R1. ఓకే. 7 1 7 3. ఓకే. సో 132. ఓకే. 2 × 22 44, 44 × 3 132. సో 132 సెంటీమీటర్స్ బిగ్గర్ వీల్ యొక్క సర్కంఫరెన్స్. ఓకే. సో సర్కంఫరెన్స్ ఆఫ్ స్మాల్ వీల్. సో చిన్న చక్రం యొక్క వృత్త పరిధి కనుగొందాం. 2 × 22/7 × R2 7 సెంటీమీటర్స్. సో 7 7 క్యాన్సిల్, 44 సెంటీమీటర్స్. చిన్న చక్రం యొక్క వృత్త పరిధి 44 సెంటీమీటర్స్. సో ఒక వృత్తం పూర్తి ఒక రొటేట్ చేయాలి అంటే, ఒక చుట్టూ కంప్లీట్ చేయాలంటే ఈ విధంగా తిరగాలి కదా. సో తిరిగినప్పుడు ఈ వృత్త పరిధి మొత్తం ఒక చుట్టూ చుడితే, ఒక వృత్త పరిధి ఒక చుట్టూ చుడితే అది ఒకసారి తిరిగింది అని చెప్పవచ్చు. సో ఇలా. ఓకే. సో ఇలా తిరిగితే ఒక చుట్టు, మళ్ళీ ఇలా తిరిగితే 2 చుట్లు. సో 2 rotates అని చెప్తాం. సో ఒకసారి ఇలా తిరిగితే దాని యొక్క లెంత్ 132 సెంటీమీటర్స్. మరి 100 టైమ్స్ తిరిగితే ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది? మరి సో ఎక్కువ టైమ్స్ తిరిగిందంటే ఎక్కువ లెంత్ అవుతుంది కదా. సో ఎక్కువ బై తక్కువ, ఎక్కువ బై 100 times by 1 time into 132. సో ఈజ్ ఈక్వల్స్ టు 132 × 100 అంటే 32,200 సెంటీమీటర్స్ లెంత్ వస్తుంది కదా. సో మరి చిన్న వీల్ ఒకసారి తిరిగితే, సో ఒకసారి తిరిగితే 44 సెంటీమీటర్స్ అవుతుంది కదా. సో చిన్న వీల్ యొక్క వృత్త పరిధి సర్కంఫరెన్స్ ఆఫ్ స్మాలర్ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు 44 సెంటీమీటర్స్. సో 1 rotateకి 44 సెంటీమీటర్స్ అవుతే, సో మొత్తం 13,200 సెంటీమీటర్లు రొటేట్ చేయడానికి ఎన్ని టైమ్స్ తిరగాలి? సో పెద్ద వీల్ రొటేట్ చేయడానికి ఎంత లెంత్ అవుతుంది? ఎంత అంటే 13,200. మరి చిన్న వీల్ని ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది, ఎన్నిసార్లు అది తిరుగుతుంది పెద్ద వీల్ ఇంత లెంత్ తిరిగేటప్పటికి అని అంటే, సో లెంత్ రొటేట్స్ బై బిగ్ వీల్ బై సర్కంఫరెన్స్ ఆఫ్ స్మాల్ వీల్. సో బిగ్ వీల్ పెద్ద చక్రం ఎంత పొడవు తిరిగింది? 13,200. ఇది బై చిన్న వృత్తం యొక్క పరిధి. ఓకే. సో 13,200. సో 13,200 బై 44 సెంటీమీటర్స్. ఓకే. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 44 1 జా 44 3 జా. ఓకే. 3 × 100 300. సో ఎన్నిసార్లు చిన్న చక్రం తిరుగుతుంది పెద్ద చక్రం తిరిగే టైంకి? 100 టైమ్స్ పెద్ద చక్రం తిరిగితే చిన్న చక్రం ఎన్నిసార్లు తిరుగుతుంది అంటే 300 టైమ్స్. ఓకే.
మోహన్ ఒక లోహ తీగతో చేసిన 14 సెంటీమీటర్ల వ్యాసార్థం గల రింగుతో ఆడుతున్నాడు. తన సోదరుడు అడగ్గా తీగను 2 సమభాగాలుగా తెంచి వాటితో 2 చిన్న రింగులు చేశాడు. చిన్న రింగు వ్యాసార్థం ఎంత? Mohan is playing with a ring of diameter 14 cm which is made up of metallic wire. When his brother asked, Mohan stretched the wire and made it as 2 equal parts. With those parts, he made another 2 small rings. Find the radius of small ring. సో ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ ఆడుతున్న తీగ వ్యాసార్థం 7 సెంటీమీటర్లని ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రింగ్ అనుకోండి, దీని యొక్క వ్యాసార్థం ఇచ్చారు. సో ఈ వ్యాసార్థం ఇస్తే మరి ఈ తీగ యొక్క మొత్తం పొడవు కావాలంటే ఏం చేయాలి, మనం తీగ యొక్క పరిధిని కనుగొనాలి. సో తీగ యొక్క పరిధి వెంబడి దీన్ని కట్ చేసి మోహన్ ఏం చేశాడు, దీంట్లో సమానంగా కట్ చేశారు. ఇలా ఈ పరిధిని సమానంగా కట్ చేసి 2 భాగాలు అవుతాయి కదా. సో ఈ 2 భాగాలతో ఇలా కట్ చేస్తే ఈ సగ భాగంతో ఒక రింగును ఏర్పాటు చేశాడు, ఈ సగ భాగంతో ఒక రింగును ఏర్పాటు చేశాడు. సో ఈ రింగు, ఈ చిన్న చిన్న రింగులు ఏర్పడ్డాయి కదా, మరి ఈ చిన్న రింగుల యొక్క వ్యాసార్థం ఎంత అని ఇచ్చారు. మరి ఎంత భాగం కట్ చేశాడో తెలియాలి అంటే మొత్తం మనం వృత్త పరిధి కనుగొనాలి. సో వృత్త పరిధి ఈజ్ ఈక్వల్స్ టు 2πr. సో 2 × 22/7 × 7. సో 7 7 క్యాన్సిల్. సో 44 సెంటీమీటర్స్. సో వృత్త పరిధి ఈజ్ ఈక్వల్స్ టు 44 సెంటీమీటర్స్. సో వృత్త పరిధి అంటే టోటల్ ఆ వృత్తం యొక్క లెంత్ అని అర్థం. సో ఈ లెంత్ ఎంత ఉంటుంది, 44 సెంటీమీటర్స్ ఉంటుంది. సో మోహన్ తన సోదరుడు అడగగా దాంట్లో సగం చేశాడు, 2 సమాన భాగాలు చేశాడు. అంటే 44ని 2 సమాన భాగాలు చేస్తే /2 చేస్తే 22 సెంటీమీటర్స్. సో ఇది ఏంటి అంటే దేనికి ఈక్వల్ అవుతుంది అంటే చిన్న వృత్త పరిధి. ఓకే, చిన్న వృత్త పరిధికి సమానం అవుతుంది. సో చిన్న వృత్త పరిధి 22 = 2πr. ఓకే, సో చిన్న వృత్త పరిధిని మనం చిన్న వృత్త పరిధి కాబట్టి ఇక్కడ ఆర్ దగ్గర గుర్తించడానికి ఎస్ పెడదాం, స్మాల్. ఓకే, సో 2πrs. సో మనకు కావాల్సిన చిన్న వృత్త పరిధినే కదా. సో 2πrs = 22 సెంటీమీటర్స్. సో rs = 22/2 × 22/7. ఓకే, 22 1 = 22 1 = ఓకే. సో rs = 7/2 = 3.5 సెంటీమీటర్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ 14 సెంటీమీటర్ల తీగ వ్యాసార్థం అని ఇచ్చారు కదా, ఇది వ్యాసార్థం కాదు, వ్యాసం. సో ఇలా చేసినా మనకు ఇంకొక ఆన్సర్ వస్తుంది. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్కి సరిపోవాలంటే దీన్ని వ్యాసంగా తీసుకోవాలి. అదే ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చారు. సో రేడియస్ అని ఇవ్వకుండా మనకు డయామీటర్ అని ఇచ్చారు. సో డయామీటర్ అంటే మనకు వ్యాసం అని అర్థం. సో వ్యాసం తీసుకుంటే 14 సెంటీమీటర్లు అయితే మరి వ్యాసార్థం ఎంత అవుతుంది, 7 సెంటీమీటర్స్ కదా. సో వ్యాసం ఇచ్చినది ఎంత, 14 సెంటీమీటర్లు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2r. ఓకే, 2r = 14 సెంటీమీటర్ అయితే r = ఎంత, 7 సెంటీమీటర్ కదా. సో 2 ఇటువైపు వస్తే 14/2 అవుతుంది. అప్పుడు రిజల్ట్ r = 7 అవుతుంది. అదే ఇక్కడ తీసుకుందాం. లేదు మనం తెలుగు మీడియంలో ఇచ్చిన దాంతో ట్రై చేస్తే మనకు ఎంత ఆన్సర్ వస్తుంది అని అంటే, సో తీగ వ్యాసార్థం అదే తెలుగు మీడియంలో అయితే 14 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా, మరి దీనికి వృత్త పరిధి కనుగొన్నామంటే ఎంత వస్తుంది, 2 × 22/7 r మీన్స్ 14 కదా. సో 7 1 = 7 2 = మనకి ఎంత వస్తుంది, 88 సెంటీమీటర్స్ వృత్త పరిధి వస్తుంది. సో వృత్త పరిధి 88 సెంటీమీటర్స్. మరి దీన్ని సగం చేశాడు మోహన్. సగం చేస్తే మనకు 44 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది దేనికి ఈక్వల్, చిన్న వృత్త పరిధికి ఈక్వల్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ స్మాల్ సర్కిల్, సో స్మాల్ రింగ్. ఓకే, చిన్న వృత్త పరిధి. ఓకే, సో చిన్న వృత్త పరిధిని 2πrs అనుకున్నాం కదా. సో 2πrs = 44 సెంటీమీటర్స్. సో rs = 44/2 × 22/7. 22 1 = 22 2 = 2 1 = 2 1 = సో స్మాల్ rs = ఇది న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో 7 అవుతుంది. ఓకే, 7 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనకు తెలుగు మీడియంలో ఇచ్చిన దాని ప్రకారం చేస్తే రేడియస్ చిన్న వృత్తం లేదా చిన్న తీగ చిన్న రింగు యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు వస్తుంది. లేదా మనకు ఇంగ్లీష్ మీడియంలో డయామీటర్ అని ఇచ్చారు, వ్యాసార్థం అని ఇవ్వకుండా. సో డయామీటర్ అంటే d = 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో మనం r కనుక్కొని r = మనకు
d/2 అవుతుంది. సో r d/2 అంటే 14/2 అంటే 7 సెంటీమీటర్స్ వస్తుంది. మనకు దీని ప్రకారం చేస్తే 3.5 సెంటీమీటర్స్ ఆన్సర్ వస్తుంది. ఓకే. సో ఒక ఇనుప చట్రం చేయుటకు కమ్మరికి 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 70 రింగులు అవసరం. 20 సెంటీమీటర్లు తరుగుపోయిన ఎంత పొడవు గల కమ్మి అవసరం? In designing an iron grill, a blacksmith needed 70 rings with radius of 7 cm each. Find how much length of the rod he required if the wastage is 20 cm. సో అతనికి కావాల్సిన కమ్మీ పొడవు రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ రాడ్ ఈజ్ ఈక్వల్స్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ 70 రింగ్స్ ప్లస్ వేస్టేజ్. సో 70 రింగుల యొక్క మొత్తం వృత్త పరిధి ప్లస్ తరుగు. సో కావాల్సిన కమ్మీ పొడవైన కదా మనం కనుగొనాల్సింది. సో అంతకంటే ముందు 70 రింగుల యొక్క వృత్త పరిధిని కనుగొనాలి. ఇంకా తరుగు ప్రాబ్లంలో వాళ్ళే ఇచ్చారు. ఎంత ఇచ్చారు అంటే 20 సెంటీమీటర్స్. ఓకే, తరుగు దట్ మీన్స్ వేస్టేజ్. సో 70 రింగుల వృత్త పరిధి కావాలంటే 70 ఇంటూ ఒక రింగు వృత్త పరిధి చేస్తే మనకు మొత్తం 70 రింగుల వృత్త పరిధి. సో 70 ఒక రింగ్ యొక్క వృత్త పరిధి 2πr. సో ఆర్ మీన్స్ ఇచ్చిన వ్యాసార్థం ఎంత 7 సెంటీమీటర్స్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 22/7 ఇంటూ ఆర్ 7 సెంటీమీటర్స్. 7 7 క్యాన్సిల్ 44 సెంటీమీటర్స్. సో 1 రింగ్ యొక్క సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 44 సెంటీమీటర్స్. సో ఒక రింగ్ యొక్క వృత్త పరిధి 44 సెంటీమీటర్స్ అయితే మనకు 70 రింగులకు ఎంత అవుతుంది? ఎక్కువే అవుతుంది కదా. సో ఎక్కువ బై తక్కువ అనే సూత్రాన్ని వాడతాం. సో 70 ఇక్కడ సైడ్లో వేస్తాను. సో ఒక రింగుకు 44 సెంటీమీటర్స్ వృత్త పరిధి అవుతే 70 రింగులకు ఎంత అవుతుంది? సో 70/1 ఇంటూ 44. సో ఎంత అవుతుంది? సో 7 4 28, 7 4 28, ఒక 2 30. ఓకే, 0. సో మనకు మొత్తం 70 రింగుల వృత్త పరిధి వచ్చేసి 70 రింగుల వృత్త పరిధి ఈజ్ ఈక్వల్స్ టు 3080 సెంటీమీటర్లు. మరి మనకు కావాల్సిన కమ్మీ పొడవు ఎంత? 70 రింగుల వృత్త పరిధి ప్లస్ తరుగు. సో ప్లస్ తరుగు అంటే వేస్టేజ్ వేస్తే ప్లస్ చేస్తే 3100 సెంటీమీటర్స్ కల రాడ్ అవసరం. సో రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ రాడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3100 సెంటీమీటర్స్.